శర్మ గారు, ఒబేసిటీ అనేది ఈరోజు రేపు ప్రతి ఒక్కళ్ళు ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. దానికి తగ్గించుకోవడానికి మనుషులు ఫుడ్ డైట్ అంటూ, జిమ్ అంటూ, ఎక్సర్సైజెస్ అంటూ, వాకింగ్ అంటూ ఎన్ని చేసినా దానికంటూ ఏ రిజల్ట్స్ అనేవి కనబడట్లేదు. సో మన ఆయుర్వేదిక్ విధానంగా ఏదైనా ఒక సొల్యూషన్ ఉందా దానికి సాల్వ్ చేయడానికి, ఒబేసిటీ అనే ఒక ప్రాబ్లమ్ని? చాలా చాలా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా. చెప్పండి సార్. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ఖచ్చితంగా. మనిషికి ఒక పట్టుదల ఉండి సాధించాలన్న పట్టుదల ఉంటే సేఫ్టీ ప్రొఫైల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు తెలిసిన వాటితోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్తోనే ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చమ్మా. అసలు ఒబెసిటీ అంటే కూడా చాలా మందికి తెలియదమ్మా. అన్య భాషలో ఓబే అంటే ఎక్కువగా అని చెప్పేసి అర్థం. ఓసిస్ అంటే తినడం, ఎక్కువగా ఆహారం తినడం వల్ల వచ్చేటువంటి సమస్య కాబట్టి దీని ఒబెసిటీ అనేటువంటి పేరుందమ్మా. సో ఒక వ్యక్తి ఉండవలసినటువంటి బరువు కంటే 10 కేజీల బరువు లోపల ఉంటే అధిక బరువు అంటారు. 10 కేజీల కంటే బరువు ఎక్కువగా ఉంటే ఒబెసిటీ అంటారు. 25 కేజీల కంటే బరువు ఎక్కువగా ఉంటే మార్బిడ్ ఒబెసిటీ అంటారు అమ్మా. ఈ రోజుల్లో ఎక్సెసివ్ వెయిట్ స్థాయి దాటిపోయింది. ఒబెసిటీ స్థాయిలో చాలా పర్సెంటేజ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. మార్బిడ్ ఒబెసిటీ కూడా దాదాపు ఒక 10%, 20% రీచ్ అయ్యారమ్మా. సో ఒబెసిటీ స్థాయి పెరిగే కొద్దీ దానివల్ల వచ్చేటువంటి లక్షణాలు కూడా ఎక్కువైపోతుంటమ్మా. అనేక రోగాలకు ఆలవాలమే కూర్చుంటుందమ్మా. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ ఒబెసిటీ అనేది ఒక జబ్బు కింద పేర్కొనడం జరిగిందమ్మా. ఇంతకుముందు అయితే లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ ఒబెసిటీ అనేది కూడా ఒక జబ్బు కింద పరిగణించి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ వెయిట్ తగ్గించుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా సిద్ధాంతాలు తెలియజేయడం జరిగిందమ్మా. దీనికి సంబంధించి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు మా సమాజంలో. సో ఇక్కడ ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి వాటిపైన చక్కటి అవగాహన ఏర్పాటు చేసుకుని వాటిని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా రీసెర్చ్లో ప్రూవ్ అయినటువంటి మెడిసిన్స్ అమ్మా. ఏదో పుస్తకంలో చూసి రాయడము చేయడము అట్లా కాకుండా దీని మీద రీసెర్చ్ జరిగాయమ్మా. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి వాటిల్లో అందరికీ ఉపయోగపడేటువంటి సేఫ్టీ ప్రొఫైల్ ఉన్నటువంటి ఎన్నాళ్ళు వాడినా ఎలాంటి ఇబ్బంది అనేటువంటి ఫార్ములా ఒకటి చెప్తానమ్మా. చెప్పండి సార్. సో త్రిఫల చూర్ణం వరల్డ్ ఫేమస్ అయిపోయిందమ్మా. ఇది ఆయుర్వేదం అంటే త్రిఫల చూర్ణం పేరు గుర్తొస్తుంది, అంత పాపులర్ అయిపోయింది. సో స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ త్రిఫల చూర్ణం ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. త్రిఫల చూర్ణం అంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు అమ్మా. అందరూ తయారు చేసుకోలేరు కాబట్టి మంచి మార్కెట్లో దొరికే మంచి ప్రోడక్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ 100 గ్రామ్స్. అట్లే మిగతా 2 పేర్లు చాలా మందికి తెలిసి ఉండవమ్మా, మార్కెట్లో అయితే దొరుకుతాయి. మాను పసుపు. పసుపు అంటే అందరికి తెలుసు. మాను పసుపు అంటారు. అంటే పసుపు లాగానే ఉంటుంది, పసుపు అంత థిక్ కలర్ ఉండదమ్మా, లైట్ కలర్ ఉంటుంది. సో ఒబెసిటీ శరీరంలో అధికంగా ఎక్కడ సంచితంగా కొవ్వున్నా ఆ కొవ్వును గరించేటువంటి అద్భుత గుణము ఈ మాను పసుపులో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్. మాను పసుపు ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి పౌడర్. 20 గ్రామ్స్. త్రిఫల చూర్ణం 100 గ్రామ్స్ అయితే మాని పసుపు చూర్ణం జస్ట్ ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత మూడవది ఏంటంటే గలిజేరు అంటారమ్మా. పునర్నవ, సంస్కృతంలో పునర్నవ, మన తెలుగులో గలిజేరు అంటారు. ఇది కూడా వర్షాకాలం మొదలవుతూనే మన పట్టణాలు, గ్రామాలు, తర్వాత నగరాలతో నిమిత్తం లేకుండా ఇంటి బయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుందమ్మా. కానీ అది ఫ్యాట్ను కరిగించేటువంటి గుణం ఉన్నట్టు చాలా మంది తెలియదమ్మా. దాని మీద కూడా రీసెర్చ్ జరిగింది. ఆ గలిజేరు పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో అదొక 20 గ్రామ్స్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. 100 గ్రామ్స్ త్రిఫల చూర్ణం, 20 గ్రామ్స్ మానపసుపు చూర్ణం, 20 గ్రామ్స్ గలిజేరు చూర్ణం మొత్తం కలిపేసేయాలమ్మా. కలిపేసి ఒక మంచి కంటైనర్లో పెట్టుకొని దాన్ని ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి పూట ఆహారానికి ఒక అరగంట ముందు జస్ట్ 1/2 టీ స్పూన్ పౌడర్ అమ్మా. 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాముల నుంచి 3.5 గ్రాము అప్రాక్సిమేట్. సో పౌడరు చిన్న ప్లేట్లో తీసుకొని ఒరిజినల్ తేనె మిక్స్ చేసేయాలమ్మా. తేనెతో కలిపేసి నాటుకోవాలమ్మా. సో జస్ట్ 2 టైమ్స్. లేదు కొంతమందికి తేనె మంచి దొరకకపోవడం కానీ, లేకపోతే కొంతమందికి సందేహాలు ఉంటాయి, తేనె వాడితే షుగర్ రావచ్చు, లేకపోతే వెయిట్ పెరుగుతారు, మంచి తేనె దొరకదని చెప్పేసి అలాంటి వాళ్ళు ఉంటే జస్ట్ గోరువెచ్చని నీళ్ళు అని సరిపోతుందమ్మా. సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక 50 to 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకొని 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా వాడడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఇప్పుడు ఈ త్రిఫల అని చెప్పాను కదమ్మా, ఈ త్రిఫలలో ఈ చెబులిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, క్వర్సెటిన్, ఫైబర్ ఇలాంటివి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్కు చాలా చక్కగా ఉపయోగపడతాయి.
సో త్రిఫల. అదేవిధంగా ఈ గలిజేర్ ఉంది కదమ్మా, పునర్నవ అని చెప్పాను కదా, ఈ గలిజేర్లో కూడా లైపోయిక్ యాసిడ్, డైహైడ్రోలైపోయిక్ యాసిడ్, పునర్నవీనం ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ యొక్క పునర్నవాలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటమ్మా, ఒబెసిటీ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేస్తాయమ్మా. ఓకే. ఈ రోజులలో ఒబెసిటీ ఉందంటే అతి తొందరలోనే షుగర్ కూడా చాలా మందికి వస్తుంటుంది. సిస్టర్ కన్సర్న్, బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా ఒకటి ఉంటే ఒకటి వస్తుంటుంది. సో ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఒబెసిటీ తగ్గడమే కాకుండా ఒబెసిటీ వల్ల వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉండడమే కాకుండా కిడ్నీస్ కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి గుణము ఈ యొక్క గలిజేర్ అనేటువంటి వాటర్లో ఉందమ్మా, గలిజేర్ అనేటువంటి కెమికల్స్లో. సో ఇవన్నీ కూడా మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, ఎన్నాళ్ళు వాడిన ఇబ్బంది లేదు. కాబట్టి ఆహార నియమాలు అదేవిధంగా కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ ఇవి పాటిస్తూ కూడా ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా స్పీడ్గా సత్వరం వెంటనే దాని యొక్క ప్రభావం కనిపించి ఆ వెయిట్ లాస్కి ఈ మెడిసిన్ సహకరిస్తుందమ్మా. అది కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా మనకున్న ఒబెసిటీ కూడా తగ్గించుకోగలుగుతామంటే అది కూడా అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మార్కెట్స్ లో దొరుకుతాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద మెడిసిన్స్ అవన్నీ లేకుండా సింపుల్ గా ఇవి రోజు కన్స్యూమ్ తినే ముందు తెల్లారిపూట ఒకటి, మళ్ళీ నైట్ డిన్నర్ ముందు తినే పూట. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఈజీ మెథడ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.